ఎందు గురించి చెప్పాడు, ఏ అంశం గురించి చెప్పాడు, దాని ఇంట్రడక్షన్ ఏంటి, ముందు మాట ఏంటి, వెనకేంటి, మధ్యలో ఉన్నది. మధ్యలో ముందు పెట్టి ముందు వెనక పెడితే అది బాగుంటుందా? కనుక ప్రతి ఒక్కటి ఆ నుండి మరి ఏ నుండి చెడ్డ వరకు, ఆ నుండి ఆఖరి అక్షరం వరకు కూడా మనం నేర్చుకోవాలంటే క్రమబద్ధీకరణ, సమయపాలన నేర్చుకోవాలి. ఆది కాండం చదవకోకుండా ప్రకటన గ్రంథంలోకి అర్థమవుతుంది. అన్ని చదవాలంటే మత్తయి, మార్కు, లూకా, యోహానులో చదువుకుంటే యేసుక్రీస్తు జీవితం గురించి మనకు తెలియదు. బాగా తెలియాలి అనుకుంటే కీర్తన గ్రంథం మనతో మాట్లాడాలి. యవనస్తులు మంచి దిద్దాన్ని సరిచేయబడాలంటే సాంతుల గ్రంథం. కనుక ఈరోజు మన బైబిల్ని ఎడాపెడగా చిలకపరిచిలాగా ఏం జరుగుతుందో మేలు కాదు అని చెప్పేసి, అదృష్టమా దురదృష్టమా అని చెప్పేసి చదువుకుంటే ప్రయోజనం ఉండదు. దేవుని వాక్యాన్ని తలపోయి ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ విధంగా, ఏ సందర్భం, ఎందు గురించి చెప్పబడిందని ప్రశ్నించుకొని ధ్యానించినప్పుడు దానిలో ఉన్నటువంటి మూలాంశం అనేది మనకి అర్థమవుతుంది. మనం ఇంటి అర్థం చేసుకోగలుగుతాం, అనేకులకు అర్థవంతంగా బ్రతకగలుగుతాం. కనుక దేవుని వాక్యాన్ని తలపోయాలి, ధ్యానించాలంట. ఆఖరి అంటాడు 96వ కీర్తన